హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నేను వేణుగోపాల్. ఫ్రెండ్స్, నిన్న 7th పే కమిషన్ యొక్క రికమెండేషన్స్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. కొన్ని మార్పులు చేర్పులతో 7th పే కమిషన్ రికమెండేషన్స్ని ఆమోదించింది. ఈ న్యూస్ బయటికి రాగానే చాలామంది నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు, 7th పే కమిషన్ ఆమోదం పొందింది కదా, ఇప్పుడు జీడీఎస్కి శాలరీస్ పెరుగుతాయా, బెనిఫిట్స్ వస్తాయా, తదితర అంశాల గురించి చాలామంది అడుగుతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నేను ఇంతకు ముందు వీడియోలో కూడా 7th పే కమిషన్కి సంబంధించి ఒక వీడియో చేస్తానని చెప్పాను, కానీ వీడియో చేయలేదు. ఎందుకు అంటే నా అనాలిసిస్లో తేలింది ఏంటంటే 7th పే కమిషన్కి జీడీఎస్కి ఎటువంటి సంబంధం కూడా లేదు కాబట్టి నేను వీడియో అనేది చేయలేదు. ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను. అసలు 7th పే కమిషన్ ఏంటి, జీడీఎస్కి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి అనేది కంప్లీట్ ఈ వీడియోలో నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఫ్రెండ్స్, మొదటిది ఏంటంటే 7th పే కమిషన్కి జీడీఎస్కి ఎటువంటి సంబంధం లేదు. జీడీఎస్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఏంటంటే ప్రస్తుతం నాన్ సివిల్ సర్వెంట్ హోదాలో కొనసాగుతున్నారు. 7th పే కమిషన్ ఏంటంటే ఓన్లీ సివిల్ సర్వెంట్స్కి సంబంధించిన జీతాలు, ఎలివెన్స్లకి సంబంధించినటువంటి అంశాలపైన ఒక రిపోర్ట్ అనేది సబ్మిట్ చేసింది. ఈ జీడీఎస్ని 7th పే కమిషన్ పరిధిలోకి తీసుకురాలేదు. అయితే చాలా ధర్నాలు, ప్రొటెస్టులు జరిగాయి. మమ్మల్ని కూడా 7th పే కమిషన్ పరిధిలోకి చేర్చాలి అని చెప్పి జీడీఎస్ ఎంప్లాయీస్ చాలా ఆందోళనలు అయితే చేశారు. కానీ ఈ జీడీఎస్ ఎంప్లాయీస్ని 7th పే కమిషన్ పరిధిలోకి చేర్చలేదు. ఆఖరికి రవీంద్ర గైక్వాడ్ అని చెప్పి రాజ్యసభ ఎంపీ రవీంద్ర గైక్వాడ్, స్టాండింగ్ కమిటీ మెంబర్, ఆయన కూడా అరుణ్ జైట్లీకి అలాగే ప్రధానమంత్రి మోదీకి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ను కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ లెటర్లో ఆయన ఏం రాశారంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా 7th పే కమిషన్ వల్ల ఎన్నో లాభాలు పొందుతున్నారు, కానీ ఎవరైతే గ్రామాల్లో పనిచేస్తూ జీడీఎస్ వ్యవస్థని బలోపేతం చేస్తున్నారో పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, వాళ్ళకు మాత్రం ఈ 7th పే కమిషన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. సో కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ జీడీఎస్ ఎంప్లాయీస్ని కూడా ఆ పరిధిలోకి తీసుకొచ్చి కమలేష్ చంద్ర కమిటీ యొక్క రికమెండేషన్స్ని వెంటనే ఆమోదించి వీళ్ళని కూడా 7th పే కమిషన్ పరిధిలోకి తీసుకొచ్చేలా చూడాలి అని చెప్పి ఆయన లెటర్లో కోరడం జరిగింది. కానీ ఇటువంటి ప్రక్రియ ఏమీ జరగలేదు. జీడీఎస్ ఎంప్లాయీస్ని 7th పే కమిషన్లోకి చేర్చలేదు. నేను వచ్చినటువంటి ఆర్డర్ కాపీలో కూడా జీడీఎస్కి ఎంప్లాయీస్కి సంబంధించి ఎటువంటి ప్రస్తావన కూడా లేదు. ఓన్లీ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేవలం 22,000 మందికి మాత్రమే లబ్ధి కూరేలాగా 7th పే కమిషన్ అనేది తన రికమెండేషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క జీడీఎస్ ఎంప్లాయీస్కి సివిల్ సర్వెంట్ హోదా ఇవ్వాలి అని చెప్పి ఎప్పటి నుంచో డిమాండ్ అనేది ఉంది. ఎంప్లాయీస్ ఎప్పటి నుంచో ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కోర్టులో కేసు కూడా వేశారు. మమ్మల్ని కూడా అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగే సివిల్ సర్వెంట్ కింద ట్రీట్ చేయాలని చెప్పి కేసు ఫైల్ చేశారు. ఆ కేసు ప్రజెంట్ పెండింగ్లో ఉంది, నడుస్తూ ఉంది. అలాగే కమలేష్ చంద్ర కమిటీని ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది. జీడీఎస్కి సంబంధించి అన్ని వ్యవహారాల్ని పర్యవేక్షించడానికి ప్రభుత్వం కమలేష్ చంద్ర కమిటీ వేసింది. ఈ కమలేష్ చంద్ర కమిటీ ఆల్రెడీ తన యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్లో జీడీఎస్కి కల్పించాల్సిన వసతులు, అన్ని అంశాల్ని కూడా కమలేష్ చంద్ర కమిటీ పేర్కొంది. జీడీఎస్ ఎంప్లాయీస్కి సివిల్ సర్వెంట్ హోదా ఇవ్వాలి అన్న డిమాండ్ పైన కూడా కమలేష్ చంద్ర కమిటీ స్పందించింది. అయితే ఎటువంటి రికమెండేషన్స్ని చేయలేదు, ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వలేదు, కేవలం ఒక్క మాటతో తేల్చేసింది. అది కూడా ఏంటి అంటే, ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము ఎటువంటి డైరెక్షన్స్ కూడా ఇవ్వలేము, ఈ అంశం అనేది కోర్టులో తేలిన తర్వాత దీని గురించి పరిశీలించవచ్చు అని చెప్పి కేవలం ఒక్క మాటతో తేల్చేసింది. సో ప్రస్తుతం జీడీఎస్ ఎంప్లాయీస్ ఏంటంటే నాన్ సివిల్ సర్వెంట్స్గా కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళు 7th పే కమిషన్ పరిధిలోకి రాలేదు. అయితే జీడీఎస్కి సంబంధించి జీతాలు పెరుగుతాయా పెరగవా అంటే ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకంటే కమలేష్ చంద్ర కమిటీ ఆల్రెడీ జీడీఎస్ ఎంప్లాయీస్ యొక్క జీతాలు పెంచాలి అని చెప్పి ఒక రికమెండేషన్తో కూడినటువంటి రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ ఒకసారి పరిశీలించినట్టయితే మినిమం మెయిల్ డెలివరీకి అలాగే ఎవరైతే ప్యాకరు వీళ్ళందరూ ఉన్నారో జీడీఎస్ ఎంప్లాయీస్కి వాళ్ళకి మినిమం 10,000 శాలరీ అనేది ఇవ్వాలని చెప్పి కమిటీ రికమెండ్ చేయడం జరిగింది. అలాగే బీపీఎంకి 3 hours డ్యూటీకి మినిమం 12,000 ఇవ్వాలని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. అలాగే 5 hours డ్యూటీకి 14,500 రూపాయల నుంచి 35,480 రూపాయలు. ఈ 35,480 రూపాయలు అనేది మ్యాక్సిమం పే స్కేలు. స్టార్టింగ్ వచ్చేసి 5 hours డ్యూటీకి 14,500 ఇవ్వాలని చెప్పి
ఈ కమలేష్ చంద్ర పే కమిటీ అనేది రికమెండ్ చేయడం జరిగింది. సో ఈ పే కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్నే జీడీఎస్ పే కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్నే 7th పే కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అని చెప్పి చాలామంది పొరపడి వెబ్సైట్స్లో పెట్టారు. ఒకరిని చూసి ఒకరు ఇవే 7th పే కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ అని చెప్పి ప్రచారం చేయడం వల్ల అందరూ కన్ఫ్యూజన్లో పడిపోయారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ రికమెండేషన్స్ అన్నీ చేసింది జీడీఎస్ పే కమిటీ. 7th పే కమిషన్కి ఈ రికమెండేషన్స్కి ఎటువంటి సంబంధం కూడా లేదు. జీడీఎస్ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఆధారంగానే జీడీఎస్ ఎంప్లాయీస్ శాలరీస్ పెరుగుతాయి తప్ప 7th పే కమిషన్కి ఎటువంటి పరిధి లేదు. జీడీఎస్ ఎంప్లాయీస్కి సంబంధించి జీడీఎస్ ఎంప్లాయీస్ని 7th పే కమిటీలో ఇంక్లూడ్ చేయలేదు. సో ఫ్రెండ్స్, ఇది జీడీఎస్ ఎంప్లాయీస్కి సంబంధించి 7th పే కమిషన్కి సంబంధించి క్లారిఫికేషన్ మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. 7th పే కమిషన్లో జీడీఎస్ ఎంప్లాయీస్ని ఇంక్లూడ్ చేయలేదు. జీడీఎస్ ఎంప్లాయీస్ యొక్క అన్ని కార్యక్రమాల్ని పర్యవేక్షించడానికి ఒక కమిటీని వేసింది ప్రభుత్వం. ప్రస్తుతం ఆ రిపోర్టు పైన గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే డెసిషన్ అనేది తీసుకుంటారు. ఈ రికమెండేషన్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 7th పే కమిషన్ వ్యవహారం ముగిసింది కాబట్టి అతి త్వరలోనే ఈ కమలేష్ చంద్ర కమిటీ రిపోర్టు పైన కూడా ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది జీడీఎస్కి సంబంధించినటువంటి 7th పే కమిషన్కి సంబంధించినటువంటి అప్డేట్. ఫ్రెండ్స్, చాలా ఎగ్జామిన్ చేసి చాలా ఎనలైజ్ చేసిన తర్వాత నేను మీకు ఈ వివరాలు ఇవ్వడం జరిగింది. రవీంద్ర గైక్వాడ్ రాసినటువంటి లెటర్ని కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆయన స్టాండింగ్ కమిటీ మెంబరు, రాజ్యసభ ఎంపీ. ఆయన రాశారు 7th పే కమిషన్లోకి జీడీఎస్ ఎంప్లాయీస్ని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పి ఆయన కోరారు. కానీ ఆ డిమాండ్ అనేది ప్రభుత్వం తీర్చలేదు. అలాగే ఇంకోటి ఏంటంటే ఏదైతే కమలేష్ చంద్ర కమిటీ రికమెండేషన్స్ ఇచ్చిందో శాలరీ పెంచాలని చెప్పి, ఆ రికమెండేషన్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. సో ఈ రికమెండేషన్స్నే అందరూ 7th పే రికమెండేషన్స్ అనుకొని పొరపడి కన్ఫ్యూజ్ అయ్యారు. చాలామంది వెబ్సైట్స్లో కూడా పెట్టుకున్నారు. సో ఇది యాక్చువల్గా ఏంటంటే పే కమిటీ ఇచ్చినటువంటి పే కమిటీ జీడీఎస్ పే కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ తప్ప 7th పే కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ కావు. సో ఫ్రెండ్స్, ఇది ఇటువంటి వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఎగ్జామిన్ చేసి ఈ విలువైన సమాచారాన్ని మీకు ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా పొందుతారు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే. జీడీఎస్కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మీకు వెంటనే వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.